Good morning, students. This is Prasanna, working as a statistics lecturer in Sir CRR College for Women, Yeluru. Today, I would like to discuss about Unit 3, Hypothesis Testing, and our topic is chi-square test for independence of attributes. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో chi-square టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనే టాపిక్ నేర్చుకున్నాము. ఓకే, దానికి అక్కడ రిలేటెడ్గా ఫార్ములా దట్ మీన్స్ chi-square క్యాలిక్యులేటెడ్ వాల్యూని సమ్మేషన్ ఓవర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n oi మైనస్ ei హోల్ స్క్వేర్ బై ei అనే ఫార్ములా తోటి రిప్రజెంట్ చేసి దాన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి మనం కన్సిడర్ చేసిన హైపోసిస్ ని మనం బేస్ చేసుకొని యాక్సెప్ట్ ద నల్ హైపోసిస్ ఆర్ రిజెక్ట్ ద నల్ హైపోసిస్ అనేది ప్రొసీజర్ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి అంటే chi-square టెస్ట్ ఫర్ అనదర్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాము. ఇట్ ఈస్ డీలింగ్ విత్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీని మనకి మెజర్ చేసే వాటిని మనం అట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో లెట్ us కన్సిడర్ టూ అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ మనం ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని టెస్ట్ చేయడానికి మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ two attributes, that is A and B. Let attribute A is divided into R classes, that is A1, A2 up to so on AR, and B is divided into S classes, that is B1, B2 up to so on BS. ఇక్కడ మనం కన్సిడర్ చేసిన అట్రిబ్యూట్ ఏ అనేది ఏదైతే ఉందో వాటిని మళ్ళా ఆర్ క్లాసెస్ కింద ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా తీసుకుంటున్నామంటే A1, A2 అప్ టు సో ఆన్ AR, అండ్ అలాగే B అనే అట్రిబ్యూట్ ని S క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ B1, B2 అప్ టు సో ఆన్ BS. ఓకే, ఇక్కడ మనం కన్సిడర్ చేసిన టూ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ అలాగే ఏ అనే అట్రిబ్యూట్ ని R క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాం అనుకున్నాము, అండ్ అలాగే B అనే అట్రిబ్యూట్ ని S క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది అన్న. సో ఇలా మనం డివైడ్ చేసిన మొత్తం టేబులర్ ఫామ్ అంటే దీన్నే మనం ఇక్కడ R/S కంటింజెన్సీ టేబుల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. R అనేది నెంబర్ ఆఫ్ రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ అలాగే S అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ యొక్క R/S కంటింజెన్సీ టేబుల్ ని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన attributes AI and BJ అంటున్నాము. I is equal to 1 to so on R classes, and అలాగే J represents the 1 to so on S classes. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈ యొక్క టేబులర్ ఫామ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే టూ attributes A and B. A is divided into R classes, that is A1, A2 up to so on AI up to so on AR, అండ్ అలాగే B అనే అట్రిబ్యూట్ ని divided into S classes అంటున్నాము, that is B1, B2 up to so on BJ up to so on BS. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క టూ అట్రిబ్యూట్స్ యొక్క కాంబినేషన్ ఫ్రీక్వెన్సీస్ ని మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి తెలుసు కదా ఫ్రీక్వెన్సీ అనే సింబల్ ని మనం ఇలాగా బ్రాకెట్ తోటి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఈ యొక్క టూ అట్రిబ్యూట్స్ లోనూ ఉన్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం చదివేటప్పుడు ఈ యొక్క సెల్స్ ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 B1, ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 B2 అప్ టు సో ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 BJ అప్ టు సో ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 BS. అండ్ అలాగే ఈ యొక్క లాస్ట్ కాలం రిప్రజెంటేషన్ లో టోటల్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. అంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఏ అనే అట్రిబ్యూట్స్ యొక్క ఆర్ క్లాసెస్ యొక్క టోటల్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1, ఫ్రీక్వెన్సీ ఆఫ్ A2, ఫ్రీక్వెన్సీ ఆఫ్ AI అప్ టు సో ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ AR. అండ్ అలాగే ఇక్కడ ఈ యొక్క టోటల్ వచ్చి మనం కన్సిడర్ చేసిన B అనే అట్రిబ్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ మీన్స్ column wise frequency of B1, frequency of B2 up to so on frequency of BJ up to so on frequency of BS.
అండ్ ఇక్కడ క్యాపిటల్ ఎన్ అనేది గ్రాండ్ టోటల్ ని కన్సిడర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీ ఆఫ్ A1 A2 అప్ టు సో ఆన్ AR ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ B1 B2 అప్ టు సో ఆన్ BS కి ఈక్వేట్ అవుతుంది. అంటే మనం ఇంతకు ముందు అట్రిబ్యూట్ అనే చాప్టర్ లో మనం 2/2 కంటింజెన్సీ టేబుల్ తీసుకుంటే ఏ ఫార్మాట్ లో అయితే రాస్తామో కంటింజెన్సీ టేబుల్ ని ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం 2 అట్రిబ్యూట్స్ ని మనం మెన్షన్ చేసుకొని ఆ యొక్క 2 అట్రిబ్యూట్స్ ని కూడా R అండ్ S క్లాసెస్ కింద డివైడ్ చేసుకొని వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ సెల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ అలాగే వాటి యొక్క టోటల్ ఫ్రీక్వెన్సీస్ ని ఇలాగా కంటింజెన్సీ టేబుల్ వైజ్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం కన్సిడర్ చేసిన ఫ్రీక్వెన్సీ ఆఫ్ AI ని మనం ఎలా రిఫర్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ద అట్రిబ్యూట్ AI and frequency of BJ equal to number of persons having the attribute BJ and frequency of AI BJ equal to number of persons having both the attributes AI and BJ. ఓకే, ఆల్రెడీ నేను ఇందాక టేబులర్ ఫామ్ దగ్గర చెప్పాను కదమ్మా, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాము. ఓకే, ఇక్కడ AI తీసుకుంటే ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ BJకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ద అట్రిబ్యూట్ BJ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ AI BJకి వచ్చేసరికి బోత్ ద అట్రిబ్యూట్స్ AI అండ్ BJ లో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని ఇక్కడ మెజర్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ summation over I is equal to 1 to R frequency of AI is equal to summation over J is equal to 1 to S frequency of BJ is equal to capital N. ఓకే, ఈ పాయింట్ కూడా ఇందాక టేబులర్ ఫామ్ లో మెన్షన్ చేశాను కదా, N అనేది గ్రాండ్ టోటల్ ని ఇక్కడ మనకి మెజర్ చేస్తుంది. అంటే ఆ యొక్క టోటల్ అనేది మొత్తం ఇక్కడ మనం అట్రిబ్యూట్ A ని తీసుకున్న R క్లాసెస్ యొక్క టోటల్ అండ్ అలాగే BJ అనే అట్రిబ్యూట్ S క్లాసెస్ యొక్క టోటల్ ని కలిపితే ఈ రెండు కూడా ఈక్వేట్ అవ్వాలి. దట్ ఈస్ క్యాపిటల్ N తోటి డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యొక్క ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్ టెస్ట్ ప్రొసీజర్ లోకి వద్దాము. ఇక్కడ ఎవ్రీ శాంపుల్ టెస్ట్ కి చేస్తున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నల్ హైపోసిస్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ తీసుకుంటాము. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆ యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ ని మనం యూజ్ చేసుకొని క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యొక్క టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి యాక్సెప్ట్ ద నల్ హైపోసిస్ ఆర్ రిజెక్ట్ ద నల్ హైపోసిస్ అనేది మనం ఫైనల్ కన్క్లూజన్ కింద రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ హైపోథసిస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నల్ హైపోథసిస్ H0 ని అజ్యూమ్ చేసుకుంటాము. ఇక్కడ మనం చేసే టెస్ట్ chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటున్నాము. సో దాని ప్రకారం ఇక్కడ మనం నల్ హైపోథసిస్ ని కనుక మనం అజ్యూమ్ చేసుకునే ప్రొసీజర్ ఏంటంటే నల్ హైపోథసిస్ లో ఎప్పుడూ కూడా మనం కన్సిడర్ చేసే 2 అట్రిబ్యూట్స్ ఇండిపెండెంట్ అనే కండిషన్ ని మనం నల్ హైపోథసిస్ లో తీసుకుంటాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 కి వచ్చేసరికి ఇక్కడ మనం కన్సిడర్ చేసిన 2 అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాట్ ఇండిపెండెంట్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ నాట్ ఇండిపెండెంట్ అంటే దట్ ఈస్ డిపెండెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని మనం మెజర్ చేసేటప్పుడు హైపోథసిస్ అజంప్షన్ ఏం తీసుకుంటున్నాము, నల్ హైపోథసిస్ లో ద బోత్ అట్రిబ్యూట్స్ A and B ఆర్ ఇండిపెండెంట్ అనే అజంప్షన్ నల్ హైపోథసిస్ లో రావాలి. అండ్ అలాగే A and B ఆర్ డిపెండెంట్ అనే అజంప్షన్ మనకి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లో రావాలి. ఓకే, సో మనకు అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం బేస్ చేసుకుని నల్ హైపోథసిస్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ని మనం అజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ స్టాటిస్టిక్. సో ఈ టెస్ట్ స్టాటిస్టిక్ కి వెళ్ళడానికి ముందుగా మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ అలాగే మనకి వాటిని బేస్ చేసుకున్నాం అంటే ఇక్కడ థియరిటికల్ గా ఇచ్చిన వాటిని OIJ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ప్రాబ్లమ్ లో ఇచ్చిన డేటాని నెక్స్ట్ మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రీవియస్ క్లాస్ అంటే దట్ మీన్ chi-square టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ వచ్చేసరికి ఈ యొక్క EI వాల్యూస్ ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మన దగ్గర ఉన్న
అబ్జర్వ్డ్ వాల్యూస్ అన్నిటికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూనే ఓవరాల్ గా మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కింద కన్సిడర్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఫ్రీక్వెన్సీస్ కి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇదనమాట. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏఐ బీజే అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఐ బీజే ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏఐ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీజే బై క్యాపిటల్ ఎన్. ఓకే, ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసరికి మనం కన్సిడర్ చేసే ఫార్ములా ఏంటంటే chi స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్ టు డబల్ సమ్మేషన్. ఇంతకు ముందు ఓన్లీ సింగిల్ సమ్మేషన్ ని మాత్రమే రిప్రజెంట్ చేసాము, i ఈజ్ ఈక్వల్ టు 1 to n అనేది. బట్ ఇక్కడ డబల్ సమ్మేషన్ తీసుకుంటున్నాము ఎందుకంటే మనం కన్సిడర్ చేసిన అట్రిబ్యూట్స్ 2 అట్రిబ్యూట్స్ కన్సిడర్ చేసాము అండ్ అలాగే వాటిని m అండ్ s క్లాసెస్ వరకు కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది కాబట్టి సమ్మేషన్ ఓవర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to r. సో ఇక్కడ r అని కానీ m అని కానీ ఎలాగైనా అస్యూమ్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ సమ్మేషన్ ఓవర్ j ఈజ్ ఈక్వల్ టు 1 to s oij మైనస్ eij హోల్ స్క్వేర్ బై eij. ఓకే, ఇది chi స్క్వేర్ calculated value for test of significance for independent of attributes की formula. Okay, chi square is equal to double summation oij minus eij whole square by eij, which follows chi square r minus 1 into s minus 1 degrees of freedom. ఇంతకు ముందు మనం గుడ్నెస్ ఆఫ్ ఫిట్ వచ్చేసరికి n minus 1 degrees of freedom తీసుకున్నాము. బట్ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చేంజ్ అవుతుంది. ఎంత కన్సిడర్ చేయాలి? r మైనస్ 1 ఇంటూ s మైనస్ 1. ఇక్కడ r అనేది నెంబర్ ఆఫ్ రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ అలాగే s అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే దట్ మీన్ ఈ యొక్క chi స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసేటప్పుడు ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఫైనల్ ప్రొసీజర్ ఏంటి? ఈ యొక్క మోడ్యులస్ ఓవర్ chi స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని chi స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ ఉంటే కనుక వి యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్, అదర్వైజ్ వి రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అట్ ద గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇది మనకి chi స్క్వేర్ టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ యొక్క టెస్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ ఈ యొక్క ప్రొసీజర్ ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, అందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 sample polls of votes for 2 candidates A and B for a public office are taken, one from among the residents of rural area. The results are given in the adjoining table. Examine whether the nature of the area is related to voting preference in the election at 5% level of significance. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా ప్రాబ్లం ప్రకారం ఇక్కడ డేటా చెప్పాలి అంటే కనుక 2 శాంపుల్ పోల్స్ ఆఫ్ ఓట్స్ ఫర్ 2 క్యాండిడేట్స్ కి అంటే 2 క్యాండిడేట్స్ కి పోల్ అయిన ఓట్స్ 2 ఏరియాస్ లో పోల్ అయిన ఓట్స్ ఒక శాంపుల్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ క్యాండిడేట్స్ ని ఏ అండ్ బి కింద రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ అలాగే ఇక్కడ ఏరియా వైజ్ ఇచ్చారు. ఏరియాలో ఒకటి రూరల్ ఏరియా అండ్ నెక్స్ట్ వన్ వచ్చి అర్బన్ ఏరియా. రూరల్ ఏరియాలో ఏకి పోలైన ఓట్స్ అండ్ అలాగే రూరల్ ఏరియాలో బి అనే క్యాండిడేట్ కి పోలైన ఓట్స్ ఇవి. నెక్స్ట్ అలాగే అర్బన్ ఏరియాలో ఏ అనే క్యాండిడేట్ కి పోలైన ఓట్స్ అండ్ అలాగే అర్బన్ ఏరియాలో బి అనే క్యాండిడేట్ కి పోలైన ఓట్స్. ఇక్కడ ఓవరాల్ గా ఏ అనే క్యాండిడేట్ కి పోలైన ఓట్స్ యొక్క టోటల్ ఇది అండ్ అలాగే బి అనే క్యాండిడేట్ కి పోలైన ఓట్స్ యొక్క టోటల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ రూరల్ ఏరియాలో 2 క్యాండిడేట్స్ కి కలిపి పోలైన ఓట్స్ 1000 అండ్ అలాగే అర్బన్ ఏరియాలో 2 క్యాండిడేట్స్ కి కలిపి పోలైన ఓట్స్ 1000. సో ఇక్కడ మనకి గ్రాండ్
టోటల్ ఇక్కడ ఈక్వల్ అవ్వాలనుకున్నాం కదా. సో 1000 + 1000 2000, ఇక్కడ 1170 + 830 = 2000. ఓకే, ఇది ఇలాగ ఒక అడ్జాయినింగ్ టేబుల్ తోటి మనకి 2 క్యాండిడేట్స్ కి 2 ఏరియాస్ లో పోలైన ఓట్స్ యొక్క శాంపుల్ డేటా ఇచ్చారు. అయితే ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు? ఎగ్జామిన్ వెదర్ ద నేచర్ ఆఫ్ ది ఏరియా ఈజ్ రిలేటెడ్ టు ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ద ఎలక్షన్. అంటే ఏరియా మీద డిపెండ్ అయ్యి ఆ యొక్క ఓటింగ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందా లేదా అనేది ఇక్కడ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోథసిస్ ని అజ్యూమ్ చేసుకుందాం. నల్ హైపోథసిస్ H0, the nature of the area is independent of the voting preference in the election. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ ప్రొసీజర్ లో చెప్పాను కదమ్మా, నల్ హైపోథసిస్ లో మనం ఇండిపెండెంట్ అనే కండిషన్ ని తీసుకోవాలి, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి డిపెండెంట్ అనే కండిషన్ ని మెన్షన్ చేయాలని చెప్పుకున్నాము. సో దాని ప్రకారం ఇక్కడ నల్ హైపోథసిస్ ఏం అజ్యూమ్ చేస్తున్నాము? ద నేచర్ ఆఫ్ ది ఏరియా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ద ఎలక్షన్ అనేది నల్ హైపోథసిస్ అనుకుంటున్నాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 వచ్చేసరికి ద నేచర్ ఆఫ్ ది ఏరియా ఈజ్ డిపెండెంట్ ఆఫ్ ద ఓటింగ్ ప్రిఫరెన్స్ ఇన్ ద ఎలక్షన్. అంటే నల్ హైపోథసిస్ లో ఇండిపెండెంట్ అండ్ అలాగే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ వచ్చేసరికి డిపెండెంట్ కండిషన్ ని తీసుకున్నాము. నెక్స్ట్ మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి. మా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇక్కడ మనకి టోటల్స్ కాకుండా మిగిలిన సెల్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా, ఇలాగా ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ లో 620 ఫస్ట్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 620 = సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? ఈ యొక్క 620కి మనకి ప్యారలల్ గా ఉన్న రో వాల్యూ అంటే దట్ మీన్ ఈ టోటల్ వాల్యూ ఇంటూ దాని కాలమ్ కి ప్యారలల్ గా ఉన్న టోటల్ వాల్యూ డివైడెడ్ బై గ్రాండ్ టోటల్ n వాల్యూ. ఇందాక మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, E of AI Bj = ఎక్స్పెక్టేషన్ ఆఫ్ AI ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Bj బై క్యాపిటల్ N అని చెప్పి. సో 620 ఈ యొక్క వాల్యూకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే దీని కరస్పాండింగ్ రో యొక్క టోటల్ ఇంటూ కరస్పాండింగ్ కాలమ్ యొక్క టోటల్ డివైడెడ్ బై గ్రాండ్ టోటల్ క్యాపిటల్ N వాల్యూ తీసుకోవాలి. సో అది మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 620కి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా రిప్రజెంటేషన్. సో 1000 ఇంటూ 1170 బై 2000. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఇది. నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 380 అంటున్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 380 అంటే ఈ వాల్యూ, అంటే దీని కన్సర్న్డ్ రో యొక్క టోటల్ ఇంటూ కాలమ్ యొక్క టోటల్ డివైడెడ్ బై 2000, అంటే 1000 ఇంటూ 830 బై 2000 రావాలి. సో ఇదిగోండి 1000 ఇంటూ 830 బై 2000 415 సింప్లిఫై చేస్తాయి. ఇన్ ద సిమిలర్ వే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 550 అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 450 క్యాలిక్యులేట్ చేస్తే ఈ యొక్క 4 సెల్ ఫ్రీక్వెన్సీస్ కి మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాకి వద్దాం. అండర్ టెస్ట్ స్టాటిస్టిక్ H0 chi² క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్ టు డబల్ సమ్మేషన్ OIJ మైనస్ EIJ హోల్ స్క్వేర్ బై EIJ. ఓకే, అంటే OIJ అనేది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ని రిప్రజెంట్ చేస్తుందమ్మా, EIJ అనేది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ లో ఫస్ట్ మనకున్న వాల్యూ ఎంత? 620 మైనస్ దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి వాల్యూ? 585 హోల్ స్క్వేర్ బై 585 ప్లస్ నెక్స్ట్ వాల్యూ 380 మైనస్ 415 హోల్ స్క్వేర్ బై 415 ప్లస్ 550 మైనస్ 585 హోల్ స్క్వేర్ బై 585 ప్లస్ 450 మైనస్ 415 హోల్ స్క్వేర్ బై 415 అమ్మా ఇక్కడ
సారీ ఇక్కడ 415 రావాలి ఈఐజే వాల్యూ. సో ఇప్పుడు ఇలాగ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన కై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 10.094. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. టేబులేటెడ్ వాల్యూ ఎలా కన్సిడర్ చేస్తున్నాము? కై స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ అట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర మనం టెస్ట్ చేయాలి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కి వచ్చేసరికి ఇక్కడ ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో r-1 ఇంటూ s-1 అంటున్నాము. అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ 2 రోస్ ఉన్నాయి అంతే కదా, ఏరియాస్ 2 ఏరియాస్ ఇచ్చారు కదా, సో 2 - 1. అండ్ అలాగే కాలమ్స్ వచ్చేసరికి 2 క్యాండిడేట్స్ అంటే 2 - 1. సో 2 - 1 ఇంటూ 2 - 1 అంటే 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కై స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ వచ్చి 3.84. ఈ యొక్క వాల్యూను మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తున్నప్పుడు కై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ కై స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి we reject the null hypothesis. సో ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ ని రిజెక్ట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏం చెప్పుకున్నాము? ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో ఏదైతే మనం అజంప్షన్ తీసుకున్నామో దాన్నే ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాసుకోవాలి. అంటే ఫైనల్ గా ఇక్కడ మనం కన్క్లూజన్ ఏం రాయాలి? దేర్ఫోర్ వి కన్క్లూడ్ దట్ the nature of the area is dependent of the voting preference in the election. సో ఇది మనకి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని మనకి టెస్ట్ చేయడానికి ప్రొసీజర్ అన్నమాట. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం చూద్దాము. అవుట్ ఆఫ్ 8,000 గ్రాడ్యుయేట్స్ ఇన్ ఏ టౌన్ 800 ఆర్ ఫీమేల్స్. అవుట్ ఆఫ్ 1,600 గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ 120 are females. Use chi-square to determine if any distribution is made in appointment on the basis of sex at 5% level of significance. Okay, first of all ఇక్కడ మనకి ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఇచ్చినట్టు అడ్జాయినింగ్ టేబుల్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి కొంత హింట్ ఇచ్చారు మనకి ప్రాబ్లమ్ లో. దానిని మనం బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబులర్ ఫామ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ లో. సో ఇక్కడ మనకి 2 అట్రిబ్యూట్స్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అండ్ సెక్స్ అనేది 2 అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ సెక్స్ అంటే ఇండికేషన్ జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ని రిప్రజెంట్ చేసేది అనమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ని మళ్ళీ మనకి 2 కేటగిరీస్ కింద రిప్రజెంట్ చేశారు. ఏంటంటే ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ. ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూస్ నోట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సెక్స్ అనే అట్రిబ్యూట్ కి వచ్చేసరికి 2 కేటగిరీస్, దట్ ఈస్ మేల్స్, ఫీమేల్స్, టోటల్. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. అవుట్ ఆఫ్ 8,000 గ్రాడ్యుయేట్స్ ఇన్ ఏ టౌన్ 800 ఆర్ ఫీమేల్స్ అన్నారు. అంటే ఇక్కడ మొత్తం మనకి టోటల్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అనేది ఇచ్చేసారు. 8,000 గ్రాడ్యుయేట్స్ లో 800 ఇక్కడ మనకి ఫీమేల్స్ అంటున్నారు. అంటే ఫీమేల్స్ యొక్క టోటల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి రిప్రజెంటేషన్. అవుట్ ఆఫ్ 1,600 గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ 120 ఆర్ ఫీమేల్స్ అంటున్నారు. అంటే గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ యొక్క టోటల్ ఎంతమంది అమ్మా? 1,600. వీటిలో 120 ఫీమేల్స్ అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అజంప్షన్స్ 4 వాల్యూస్ ఇచ్చారు. ఓకే, అంటే జనరల్ గా చెప్పాలంటే ఇవన్నీ ఇక్కడ అన్నోన్ అనమాట. సో ఆల్రెడీ మనం అట్రిబ్యూట్ చాప్టర్ లో 2/2 కంటింజెన్సీ టేబుల్ లో కొన్ని సెల్ఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే మీ రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేయడం మనకు తెలుసు, అవునా? ఆ ప్రొసీజర్ ని మనం బేస్ చేసుకుని ఈ యొక్క రిమైనింగ్ సెల్ఫ్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ యొక్క వాల్యూస్ మనం డినోట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ 8,000 లో 1,600 తెలిస్తే గనక రిమైనింగ్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదమ్మా. అండ్ అలాగే 8,000 లో ఇక్కడ మనకి 800 ఫీమేల్స్ ఉన్నారు. అంటే ఈ యొక్క వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ వస్తుంది. ఓకే, అలా రిమైనింగ్ సెల్ఫ్ ఫ్రీక్వెన్సీస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసి ఇలాగ టేబులర్ ఫామ్ కింద నోట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనల్ని టెస్ట్ చేయమన్న హైపోథిసిస్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది బేసిస్ ఆఫ్ సెక్స్ మీద ఇండిపెండెంటా డిపెండెంటా అనే కాన్సెప్ట్ ని మనల్ని టెస్ట్ చేయమంటున్నారు.
సో దాని ప్రకారం ఇక్కడ నల్ హైపోథిసిస్ H0 తీసుకుంటే కనుక ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేడ్ ఇన్ అపాయింట్మెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద సెక్స్ అనేది నల్ హైపోథిసిస్ తీసుకున్నాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 కి వచ్చేసరికి ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేడ్ ఇన్ అపాయింట్మెంట్ ఈస్ డిపెండెంట్ కండిషన్ రావాలి మనకి అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ లో. సో ఇక్కడ డిపెండెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద సెక్స్ అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనుకున్నాం. నెక్స్ట్ ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చేసినట్టే ఈ యొక్క సెల్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అనుకుంటే కనుక రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నౌ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1480 ఈక్వల్ టు ఎంత అవ్వాలమ్మా 7200 into 1600 బై టోటల్ అంటే 8000. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1440 అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 120 ఈక్వల్ టు 1600 into 800 బై 8000. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 5720 ఈక్వల్ టు 6400 into 7200 బై 8000. నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 680 ఈక్వల్ టు 800 into 6400 బై 8000. సో ఇక వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే నాకు ప్రతి దానికి ఎక్స్పెక్టెడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం ఫార్ములా ఏంటి, హై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈక్వల్ టు డబల్ సమ్మేషన్ ఓఐజే మైనస్ సిఐజే హోల్ స్క్వేర్ బై ఈఐజే. సో దాని ప్రకారం అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. అలా ఈ యొక్క 4 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 13.889. నెక్స్ట్ టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేద్దాం. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ r-1 into s-1 అంటే దట్ మీన్ 2 - 1 into 2 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 degree ఆఫ్ ఫ్రీడమ్. at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కి హై స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ వచ్చి 3.84. దీన్ని మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ 13 పాయింట్ ఉంది అంటే గ్రేటర్ దాన్ వస్తుంది. సో గ్రేటర్ దాన్ కండిషన్ వచ్చింది అంటే కనుక వి రిజెక్ట్ ద నల్ హైపోథిసిస్. సో ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ లో మనం తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాస్తాము. సో దాని ప్రకారం ఇక్కడ కన్క్లూజన్ ఏం రాస్తామంటే we conclude that the distribution of made in appointment is dependent on the basis of sex అనేది ఇక్కడ కన్క్లూజన్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది కూడా సేమ్ ప్రాబ్లం అమ్మా, ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ చేసినట్టుగానే. A random sample of students of XYZ university was selected and asked for their opinions about autonomous college. The results are given below. Test the hypothesis at 5% level of significance. The opinions are independent of the class grouping. ఓకే, ఇక్కడ XYZ అనే యూనివర్సిటీ తీసుకున్నాము. ఆ యొక్క యూనివర్సిటీలో క్లాసెస్ వైజ్ రాసాము. అంటే ఇక్కడ మనం 4 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ BA, BSc, BCom స్టూడెంట్స్ అందరినీ ఒక కేటగిరీ, నెక్స్ట్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, నెక్స్ట్ అలాగే MA, MSc, MCom వాళ్ళందరినీ ఇలాగ మొత్తం ఈ యొక్క 4 కేటగిరీస్ కింద తీసుకున్నాం. ఓకే, ఈ యొక్క స్టూడెంట్స్ అందరినీ అటానమస్ కాలేజెస్ గురించి వాళ్ళ యొక్క ఒపీనియన్ ని అడుగుతున్నారు. అంటే ఫేవర్ ఆఫ్ ది ప్రపోజల్ ఎంతమంది ఉన్నారు అటానమస్ కాలేజెస్ కి, అండ్ అలాగే అపోజ్ చేసే వాళ్ళు అటానమస్ కాలేజ్ ని అపోజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది డేటా ఇచ్చారు ఇలాగా. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం యొక్క కంటింజెన్సీ టేబుల్ రిప్రజెంటేషన్. ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయమంటున్నారు, టెస్ట్ ద హైపోథిసిస్, ఒపీనియన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది క్లాస్ గ్రూపింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని హైపోథిసిస్ ని అజ్యూమ్ చేసుకుందాము. నల్ హైపోథిసిస్ కి వచ్చేసరికి ఇండిపెండెంట్ కండిషన్ ఉందని చెప్పుకుందాం కదా. సో ద ఒపీనియన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది క్లాస్ గ్రూపింగ్ అనేది నల్ హైపోథిసిస్ కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కి వచ్చేసరికి ద ఒపీనియన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ క్లాస్ గ్రూపింగ్ అనేది
ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ కింద కన్సిడర్ చేసాము. సో డిపెండెంట్ కండిషన్ ఆల్టర్నేటివ్, ఇండిపెండెంట్ కండిషన్ నల్ హైపోథసిస్ లో తీసుకున్నాం. నెక్స్ట్ అగైన్ సేమ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దట్ మీన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 120, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 80, expectation of 130, expectation of 70, again expectation of 70, expectation of 30, expectation of 80 and expectation of 20. అంటే ఇక్కడ మనకి 8 ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకు ముందు మనం ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ కి ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం ఈ యొక్క 8 వాల్యూస్ కి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చిన సింప్లిఫైడ్ వాల్యూస్ అన్నమాట. సో నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం డబల్ సమ్మేషన్ OIJ మైనస్ CIJ హోల్ స్క్వేర్ బై EIJ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇక్కడ chi స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 12.75 వచ్చింది. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ R-1 ఇంటూ S-1 అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇక్కడ రో రిప్రజెంటేషన్ 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4 - 1, కాలమ్స్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 - 1 అంటే 3 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర chi స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ 7.81. ఓకే, ఈ యొక్క 7.81 ని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 12.75. సో ఇది గ్రేటర్ వాల్యూ ఉంది కాబట్టి chi స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబులేటెడ్ వాల్యూ అవుతుంది. సో గ్రేటర్ దాన్ కండిషన్ వచ్చింది కాబట్టి వి రిజెక్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, అగైన్ ఇక్కడ మనం నల్ హైపోథసిస్ ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ లో మనం తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాయాలి. అంటే therefore we conclude that opinions are dependent of class grouping. Next, fourth problem. 2 researchers adopted different sampling techniques while investigating some group of students to find the number of students falling in different intelligence levels. The results are as follows. Would you say that the sampling techniques adopted by the 2 researchers are significantly different at 5% level of significance? Okay, ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ మీద 2 రీసెర్చర్స్ అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ ని ఇక్కడ మనకి ఒక కంటింజెన్సీ టేబుల్ కింద ఇచ్చారు. చూడండి, రీసెర్చర్స్ ఎంతమంది? 2 రీసెర్చర్స్ అన్నాము. దట్ ఈస్ X and Y అనే వాళ్ళు 2 రీసెర్చర్స్. వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్, ఓకే, అంటే స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ని ఇక్కడ మనకి 4 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏంటా 4 కేటగిరీస్ అంటే బిలో యావరేజ్, యావరేజ్, అబవ్ యావరేజ్ అండ్ జీనియస్. ఓకే, ఈ 2 రీసెర్చర్స్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ లెవెల్స్ యొక్క వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ యొక్క స్టూడెంట్స్ మీద అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ అనేవి ఇండిపెండెంటా డిపెండెంటా అనేది ఇక్కడ మనం టెస్ట్ చేయాలి. సో దానికోసం ఒక డేటా కన్సిడరేషన్ ఇచ్చారు. ఎక్స్ అనే రీసెర్చరు బిలో యావరేజ్ పర్సన్స్ ఎంతమంది తీసుకున్నారంటే 86 అండ్ అలాగే యావరేజ్ స్టూడెంట్స్ 60, అబవ్ యావరేజ్ 44, జీనియస్ 10 అండ్ అలాగే వై అనే రీసెర్చర్కి వచ్చేసరికి బిలో యావరేజ్ స్టూడెంట్స్ 40, యావరేజ్ 33, అబవ్ యావరేజ్ 25 అండ్ జీనియస్ స్టూడెంట్స్ ని 2 మెంబర్స్ కింద తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ టోటల్స్ ఇచ్చారు, దేనికి దానికి ఇండివిజువల్ గా. అగైన్ ఇక్కడ గ్రాండ్ టోటల్ వచ్చి 300 ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే chi స్క్వేర్ టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ కానీ ఆర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కానీ మనం ఏ chi స్క్వేర్ టెస్ట్ ఫాలో అయినా కూడా ఫస్ట్ మనం స్టార్టింగ్ అజంప్షన్స్ చెప్పుకున్నాం. chi స్క్వేర్ టెస్ట్ మనం ఫాలో అవ్వాలి అంటే కనుక నో థియరిటికల్ సెల్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి లెస్ దాన్ 5 అన్నాము. అంటే ఇక్కడ మనం chi స్క్వేర్ టెస్ట్ అప్లై చేసేటప్పుడు ఏ ఒక్క సెల్ ఫ్రీక్వెన్సీ కూడా 5 కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్పుకున్నాం.
చెప్పుకున్నాము స్టార్టింగ్ మనం ఇంట్రడక్షన్ ప్రొసీజర్స్ లో. ఒకవేళ అలా మనకి 5 కన్నా తక్కువ ఉంటే గనక అక్కడ మనం పూలింగ్ మెథడ్ ని అప్లై చేస్తామని కూడా చెప్పుకున్నాము. సో ఇక్కడ పూలింగ్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఆ యొక్క సెల్ ఫ్రీక్వెన్సీని దాని యొక్క ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీకి కానీ ఆర్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీకి కానీ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ అయితే లాస్ అవుతున్నామో దాన్ని కూడా కన్సిడర్ చేసి టేబులేటెడ్ వాల్యూకి వెళ్ళాలనుకున్నాము. ఓకే, అది కండిషన్స్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్ దగ్గర క్లియర్ గా మనం చెప్పుకున్నాము. సో ఆ కండిషన్ ని మనం బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఒక సెల్ ఫ్రీక్వెన్సీ 2 అనేది ఉంది. అంటే ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు పూలింగ్ మెథడ్ ని అప్లై చేయాలి. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లం కి చెప్పుకునే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం పూలింగ్ మెథడ్ ని అప్లై చేస్తాం అనమాట. సో దాని ప్రకారం ఫస్ట్ అంతా ఫార్మాట్ కామన్ అమ్మా. నల్ హైపోసిస్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ తీసుకుంటాము. సో నల్ హైపోసిస్ వచ్చేసరికి ద శాంప్లింగ్ టెక్నిక్స్ అడాప్టెడ్ బై ద 2 రీసెర్చర్స్ ఆర్ ఇండిపెండెంట్ అనేది నల్ హైపోసిస్. అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ లో ద శాంప్లింగ్ టెక్నిక్స్ అడాప్టెడ్ బై ద 2 రీసెర్చర్స్ ఆర్ డిపెండెంట్ అనేది ఇక్కడ కన్సిడర్ చేసాము. నెక్స్ట్ యాజ్ యూజువల్ గా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. 86, 60, 44, 10 అండ్ అలాగే 40, 33, 25, 2. మనం ప్రీవియస్ ప్రొసీజర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా, దీన్ని ఇక్కడ పూలింగ్ మెథడ్ అప్లై చేయాలంటే ఏం చేస్తున్నాం అనుకున్నాము, ప్రిసీడింగ్ ఆర్ సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేయాలంటున్నాము. అంటే దీని తర్వాత సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏమీ లేదు. అంటే దీని యొక్క ప్రిసీడింగ్ దీని ముందు ఉన్న ఫ్రీక్వెన్సీకి ఆ యొక్క వాల్యూని యాడ్ చేయాలి. అంటే చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 25 దగ్గర ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2కి వచ్చిన వాల్యూని యాడ్ చేస్తాం అనమాట. అంటే 25 + 2 27 అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 27. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 25 వాల్యూ 23 వచ్చింది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2కి 4 వచ్చింది. అంటే ఈ 2 వాల్యూస్ ని యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 27 = 27 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రొసీజర్ అంతా కామన్. దీని యొక్క టెస్ట్ స్టాటిస్టిక్ డబల్ సమ్మేషన్ OIJ - EIJ హోల్ స్క్వేర్ బై EIJ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ లోంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ని సబ్ట్రాక్ట్ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని అంతటినీ సింప్లిఫై చేస్తే 0.924 అనేది కై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. మా టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసేటప్పుడు మనం ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ జనరల్ గా ఎలా తీసుకుంటున్నాము, R-1 × S-1 అంటున్నాము. అంటే 2 - 1 × 4 - 1 రావాలి యాక్చువల్ గా. అయితే బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పూలింగ్ లో ఒక సెల్ ఫ్రీక్వెన్సీని ప్రిసీడింగ్ దానికి యాడ్ చేసేసుకున్నాము. అంటే ఇక్కడ మనం ఒక సెల్ ఫ్రీక్వెన్సీని లాస్ అవుతున్నాం కాబట్టి ఆ లాస్ అయిన ఫ్రీక్వెన్సీని ఇక్కడ చూపించాలి. ఓకే, అంటే 2 - 1 ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా 2 rows -1 అలాగే ఉంటుంది. ఇక్కడ 4 - 1 లోంచి ఇంకొక సెల్ ఫ్రీక్వెన్సీని లాస్ అయ్యాం కాబట్టి 4 - 1 - 1 కింద చూపించాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది. సో 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ కి at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర కై స్క్వేర్ టేబులేటెడ్ వాల్యూ వచ్చి 5.99. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూ తోటి క్యాలిక్యులేటెడ్ వాల్యూను మనం కంపేర్ చేస్తే కనుక కై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి వి యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, ఇక్కడ నల్ హైపోథసిస్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే నల్ హైపోథసిస్ లో తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాయాలి. సో ఆ కన్క్లూజన్ ప్రకారం ఏమవుతుంది, we conclude that sampling techniques adopted by 2 researchers are independent. Okay, thank you.